రావాల్సినటువంటి హక్కు, రైతుల విజ్ఞప్తి మేరకు స్పందించాల్సినటువంటి హక్కు మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాదనడానికి మీరెవరు అని అడుగుతున్న ఈ వేదిక మీద నుండి దాడులు చేస్తారా మీరు? కర్రలతో కొట్టిస్తారా మీరు? అక్కడ ఉన్నటువంటి ఒక కానిస్టేబుల్ గారిని విచక్షణరహితంగా తలలు బెల్లగొడతారా మీరు? ఎవరిచ్చారు మీకు అధికారం? ఇదేనా మీ రాజ్యాంగం? ఇదేనా మీ పద్ధతులు? అంటే మీరు ఏం సమాధానం చెప్తున్నారు? పరిపాలన ఇదేనా? అంటే రెడ్ బుక్ రాజ్యాంగం ఇలా ఉంటుందని తెలియజేస్తున్నారా మీరు? ప్రజాస్వామ్య దేశం అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు ప్రతిపక్ష పార్టీలకు ఉంటుంది. సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. రాజ్యం మీ భుజం అనుకుంటున్నారా? మీరు తంతే తన్నించుకోవాలా? మీరు కొడితే కొట్టించుకోవాలా? ఏమన్నంటే కేసులు పెడతారు. మన పేపర్లో చూడండి, టీడీపీ గూండాలు మా మీద దాడి చేసి, మా నాయకుల మీద దాడి చేసి, మా వైసీపీ నాయకుల మీద దాడి చేస్తే ఈరోజు ఈ పెద్ద మనుషులు రాస్తున్నారు. తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గూండాలతో వెళ్తున్నారు. గూండాలతో ఎక్కడికి గూండాలండి? గూండాలతో వెళ్తున్నారు. ఏదైనా మా వెళ్ళిన నాయకులు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మా నాయకులంతా గూండాలు. మీరు గూండాగిరి చేస్తున్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అయ్యా, మీకు ఒకే విషయం మీకు ఈ వేదిక నుండి తెలియజేస్తున్నారు. ఇదే పద్ధతి మీరు కొనసాగిస్తే, ఇదే సాంప్రదాయం మీరు కొనసాగిస్తే, ఇదే మా విధానం అని మీరు తెలియజేస్తే ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మంది తిరుగుబాటు చేయాల్సినటువంటి సమయం దగ్గర పడిందని గుర్తుపెట్టుకోండి.